వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. మిషన్ 41లో భాగంగా ఈరోజు మనం నోబెల్ ప్రైజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నోబెల్ ప్రైజ్ సంబంధించి మీకు ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి పీడిఎఫ్ లింక్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. మీరు పీడిఎఫ్లో కూడా చదువుకోవచ్చు. ఒకసారి మనం ఈరోజు నోబెల్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, నోబెల్ ప్రైజ్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఇంకా నోబెల్ ప్రైజ్ అనేవి ప్రతి ఇయర్ కూడా ఇస్తుంటారు. వాటి మీద క్వశ్చన్ కూడా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తుంటాం. అందుకే ఈరోజు మనం నోబెల్ ప్రైజ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నోబెల్ ప్రైజెస్ సెకండ్ టాపిక్ ఇది మిషన్ 41లో భాగంగా. ఈ నోబెల్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే వ్యక్తి అనే సైంటిస్ట్ నేమ్ మీదుగా ఈ నోబెల్ ప్రైజ్ అనేవి ఇస్తుంటారు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఇతను స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. స్వీడిష్ కెమిస్ట్రీ అదేవిధంగా ఇంజనీరు. అదేవిధంగా ఇతను నైట్రోగ్లిజరిన్ని కనుక్కున్నాడు. ఈ నైట్రోగ్లిజరిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే డైనమైట్ ప్రిపరేషన్లో ఈ డైనమైట్ ప్రిపరేషన్లో ఈ నైట్రోగ్లిజరిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నైట్రోగ్లిజరిన్ని ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుక్కున్నాడు, డిస్కవర్ చేశాడు. అదేవిధంగా ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో చనిపోయాడు. 1896లో ఇతను చనిపోయాడు. ఇతనికి గుర్తుగా 1901 నుంచి ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోబెల్ ప్రైజెస్ కూడా నోబెల్ ప్రైజెస్ అనేవి ముఖ్యంగా 6 విభాగాల్లో 6 ఫీల్డ్స్లో ఇస్తారు. ఆ 6 విభాగాలు ఏవేవి అంటే 6 ఫీల్డ్స్లో 6 విభాగాల్లో ఇస్తారు. అవి ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్ సైన్సెస్, అదేవిధంగా ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, అదేవిధంగా లిటరేచర్, అదేవిధంగా పీస్. ఈ 6 విభాగాల్లోనూ ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజియాలజీ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, పీస్ కావచ్చు, ఇవన్నీ కూడా 1901 నుంచి ఇవ్వడం జరిగితే, ఈ ఎకనామిక్ సైన్సెస్ ప్రైజ్ మాత్రం 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎకనామిక్ సైన్సెస్ తప్ప మిగతా 5 కూడా 1901 నుంచే ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో మాత్రం 1969 నుంచి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎకనామిక్ సైన్సెస్ని సెవరైజెస్ రిక్స్ బ్యాంక్. ఈ సెవరైజెస్ రిక్స్ బ్యాంక్ అనేది ఈ స్వీడన్ సంబంధించి సెంట్రల్ బ్యాంకు. ఈ స్వీడన్ సెంట్రల్ బ్యాంకు 1969 నుంచి ఈ ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో ఈ ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే, ఈ నోబెల్ ప్రైజ్లో ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క కమిటీ ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తుంది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఎకనామిక్ సైన్సెస్. ఈ 3 విభాగాల్లో కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అకాడమీ ఈ 3 విభాగాల్లోనూ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని ప్రకటిస్తుంది మరియు ఇస్తుంది. అదేవిధంగా లిటరేచర్, సాహిత్య విభాగంలో మాత్రం స్వీడిష్ అకాడమీ ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా పీస్ ప్రైజ్ మాత్రం నార్వేగియన్ నోబెల్ కమిటీ
నార్వేగియన్ నోబెల్ కమిటీ. ఈ కమిటీ ఈ పీస్ విభాగంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తుంది. అదేవిధంగా ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఈ విభాగంలో నోబెల్ అకాడమీ అటు కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ ఫిజియాలజీ మెడిసిన్ విభాగంలో నోబెల్ అకాడమీ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్లో ఈ ఫిజియాలజీ మెడిసిన్ విభాగంలో ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తుంది. ఒకసారి ఎందుకంటే ఏ విభాగంలో ఏ కమిటీ అనౌన్స్ చేస్తుందని ఒకసారి చూసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో సెవరేజెస్ టెక్స్ బ్యాంక్ అన్న కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అదే ఇంకా మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ నోబెల్ ప్రైజ్ గురించి ఈ నోబెల్ ప్రైజ్ అన్నీ కూడా ఎక్సెప్ట్ పీస్ ప్రైజ్, మిగతా 5 ప్రైజెస్ కూడా స్వీడన్లో ఉండి స్టాక్హోమ్లో ఇస్తారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి అన్నీ అంటే ఫిజిక్స్ కావచ్చు, అదేవిధంగా కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా లిటరేచర్ కావచ్చు. ఈ 5 విభాగాల్లోనూ స్వీడన్ స్టాక్హోమ్లో స్వీడన్లో ఉంది. ఈ స్టాక్హోమ్లో ఈ 5 విభాగాల్లోనూ బహుమతులు ఈ స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ఎక్సెప్ట్ పీస్ ప్రైజ్ మాత్రం ఓస్లో నార్వేలో ఇస్తారు. ఓస్లో అనే సిటీలో నార్వేలో ఉంది. ఈ సిటీలో మాత్రం పీస్ ప్రైజ్ ఇస్తారు. మిగతా అన్ని ప్రైజెస్ కూడా స్టాక్హోమ్ స్వీడన్లో ఇస్తారు. ఈ నోబెల్ ప్రైజెస్లో విన్నర్స్కి ఏమేమి ఇస్తారంటే గోల్డ్ మెడల్, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా ప్రైజ్ మనీ వచ్చేసి 10 మిలియన్ స్వీడన్ కరెన్సీలు ఇస్తారు. లేకపోతే డాలర్స్లో వచ్చేసి 1.14 మిలియన్ డాలర్స్. ఇది ప్రైజ్ మనీ కాస్ట్. ఈ ప్రైజ్ మనీస్ కూడా ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, అంటే అక్టోబర్ ఆ టైంలో అనౌన్స్ చేస్తారు. కానీ ఈ ప్రైజెస్ అన్ని ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ 10th ఇస్తారు. డిసెంబర్ 10th ఎందుకంటే డిసెంబర్ 10th ఈజ్ యానివర్సరీ ఆఫ్ డెత్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన రోజు సందర్భంగా ఆ రోజు యానివర్సరీ సందర్భంగా డిసెంబర్ 10th ఈ నోబెల్ ప్రైజ్ అనేది ప్రదానం చేస్తారు. అవి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్ సైన్సెస్ అండ్ లిటరేచర్ విభాగంలో స్టాక్హోమ్లో స్వీడన్లో ఇస్తే, ఈ పీస్ ప్రైజ్ మాత్రం ఓస్లో నార్వేలో ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఈ నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే ఈ నోబెల్ ప్రైజెస్ ఇప్పటిదాకా 1901 నుంచి ఇవ్వడం జరుగుతుంది. 1901 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఎక్సెప్ట్ 1942 ఈ 1942 మధ్య వరల్డ్ వార్ II, సెకండ్ ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఈ 1942 మధ్య మాత్రమే ఈ నోబెల్ ప్రైజ్ అనేవి అనౌన్స్ చేయలేదు, ఇవ్వడం కూడా జరగలేదు. మిగతా ఈ మధ్య ఇయర్స్లో తప్ప 1940, 1942 ఈ ఇయర్స్లో తప్ప మిగతా అన్ని ఇయర్స్లో కూడా ప్రతి ఇయర్ కూడా ఈ నోబెల్ ప్రైజ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేగా ఈ నోబెల్ ప్రైజ్ అనేవి మ్యాక్సిమం 3 persons ఇస్తారు అట్ ఏ ఫీల్డ్. అంటే ఒక ఫీల్డ్లో ఒక 3 personsకి అట్ ఏ టైం ఇస్తారు, అందుకంటే ఎక్కువ 3 persons మ్యాక్సిమం. అదేవిధంగా ఈ నోబెల్ ప్రైజ్ అనేవి పోస్ట్ హ్యూమన్స్ అనమాట. అంటే చనిపోయిన తర్వాత ఈ నోబెల్ ప్రైజ్ అంటే ఇవ్వరు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ కంటే ముందు, లేకపోతే అనౌన్స్ చేసిన తర్వాత చనిపోయినా కూడా ఇస్తారు. కానీ పూర్తిగా చాలా సంవత్సరాల తర్వాత ఈ పోస్ట్ హ్యూమన్స్ అవార్డ్స్ అనేవి నోబెల్ ప్రైజ్లో ఇవ్వడం జరగదు. కొన్ని రేర్ కేసులో మాత్రం ఇస్తారు. అదే మన ఇండియాకి సంబంధించి ఇప్పటిదాకా నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. మన ఇండియాకి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే మన ఇండియాలో ఇప్పటిదాకా
ఇండియన్ సిటిజన్స్కి 5 మందికి ఇవ్వడం జరిగింది. అదే ఇండియన్ ఆరిజిన్కి అయితే 5 మందికి ఇవ్వడం జరిగింది. టోటల్గా 10 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది నోబెల్ ప్రైజ్. మనం సపరేట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సపరేట్గా అడుగుతుంటారు. ఇండియన్ సిటిజన్స్ అంటే ఓన్లీ ఇండియన్స్కి మాత్రం చూసుకుంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో లిటరేచర్ విభాగంలో, అది కూడా గీతాంజలికి లిటరేచర్ సాహిత్య విభాగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి లభించింది. అదేవిధంగా సర్ సివి రామన్ 1930లో ఫిజిక్స్ విభాగంలో రామన్ ఎఫెక్ట్, ఈ రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నందుకు గాను సర్ సివి రామన్ గారికి ఈ బహుమతి లభించింది. అదేవిధంగా మదర్ తెరీసా గారికి 1979లో పీస్ విభాగంలో, అదేవిధంగా అమర్త్య సేన్ గారికి 1998లో ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో, అది కూడా వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఈ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కైలాష్ సత్యార్థి 2014లో పీస్ విభాగంలో, అది కూడా చైల్డ్ లేబర్కి అగెనిస్ట్గా కృషి చేసినందుకు, వెట్టి చాకరీ కావచ్చు, అదే బాల వెట్టి చాకరీ కావచ్చు, ఈ చైల్డ్ లేబర్కి చిన్నపిల్లలతో పనిచేయించడం దీనికి అగెనిస్ట్గా వర్క్ చేసినందుకు కైలాష్ సత్యార్థి గారికి 2014లో పీస్ ప్రైజ్ లభించింది. ఇవి ఇండియన్ సంబంధించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనం ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఇండియన్ డిసెంట్ ఆ పర్సన్స్కి నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారో చూసుకుంటే, ఇండియన్ ఆరిజిన్ ఆర్ డిసెంట్ అంటే ఎవరైతే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పౌరసత్వం కలిగి ఉండి తర్వాత వేరే దేశాలకు వెళ్ళేసి మన భారత పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తర్వాత, వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళ దేశానికి వచ్చిన వ్యక్తులుగా పరిగణింపబడతారు. అలాంటి వ్యక్తిని మనం ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఇండియన్ డిసెంట్గా పిలుచుకుంటాం. అలాగే మనం భారతదేశంలో పుట్టేసి వేరే దేశాలకు వలస వెళ్ళేసి అక్కడే సెటిల్ అయిన వాళ్ళని కూడా ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ డిసెంట్ అంటే భారత సంతతి వ్యక్తులుగా మనం పిలుచుకుంటాం. అలాంటి పర్సన్స్ కూడా కొంతమందికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అందులో ముఖ్యంగా హరగోబింద్ ఖురానా 1968లో మెడిసిన్ విభాగంలో జెనెటిక్ కోడ్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ లభించింది. అదేగా నెక్స్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో ఫిజిక్స్ విభాగంలో, అది కూడా చంద్రశేఖర్ లిమిట్ మీద వర్క్ చేసినందుకు ఇతనికి నోబెల్ ప్రైజ్ లభించింది. అదేవిధంగా విఎస్ నైపుల్ ఇతనికి 2001లో పీస్ లిటరేచర్ విభాగంలో లభించింది. సాహిత్య విభాగంలో. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్లో కూడా కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో అవైలబిలిటీ ఉంది. మీరు పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ దానిలో ఉంది. అది ఇంకా వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో కెమిస్ట్రీ విభాగంలో రైబోజమ్స్ మీద రీసెర్చ్ చేసేందుకు. అది ఇంకా 5th వన్ అభిజిత్ బెనర్జీ 2019లో ఇతనికి ఎకనామిక్ సైన్సెస్ అంటే వెల్ఫేర్ ఎకనామిక్స్లో వర్క్ చేసినందుకు ఇతనికి ఈ ప్రైజ్ లభించింది.
అభిజిత్ బెనర్జీ 2019. ఇవి ఇండియన్ పీపుల్కి అదేవిధంగా ఇండియన్ ఆర్జిన్కి సంబంధించి 2 క్వశ్చన్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇయర్స్ ఏ ఫీల్డ్లో వీళ్ళకి లభించాలో కూడా మనం చూసుకుంటే మేలు. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు. నోబెల్ ప్రైజ్ అనేది అత్యంత చిన్న వయసులో ఇచ్చిన పర్సన్ మలాలా యూసఫ్జాయ్కి. మలాలా యూసఫ్జాయ్కి 2014లో పీస్ విభాగంలో లభించింది. అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈమెకి పీస్ విభాగంలో నోబెల్ ప్రైజ్ లభించింది. అదేవిధంగా అత్యంత ఎక్కువ వయసున్న ఓల్డెస్ట్ పర్సన్ వచ్చేసి జాన్ గుడ్ఎనఫ్. ఇతనికి కెమిస్ట్రీ విభాగంలో 2019లో అట్ ద ఏజ్ ఆఫ్ 97. ఈమెకి 17 ఇయర్స్ అయితే పాకిస్తాన్ చెందిన పర్సన్ ఫీమేల్. అదేవిధంగా ఈ జాన్ గుడ్ఎనఫ్ అయితే ఇతనికి మాత్రం 97 ఇయర్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 97 ఇయర్స్ ఎక్కువ ఓల్డెస్ట్ పర్సన్ నోబెల్ ప్రైజ్ గెలిచిన వ్యక్తుల్లో. అదేవిధంగా ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీకి 3 సార్లు ఈ బహుమతి లభించింది. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ. ఈ రెడ్ క్రాస్ సొసైటీకి 1917లో, 1944లో, అదేవిధంగా 1963లో ఈ 3 ఇయర్స్లో కూడా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే ఎవరైతే నోబెల్ ప్రైజ్ అందుకుంటారో వాళ్ళని లోరియట్స్ అని పిలుచుకుంటారు. లోరియట్స్. ఇవి నోబెల్ ప్రైజ్ సంబంధించి. దీనికంటే ఇంకా అదేవిధంగా ఈ ఇయర్ సంబంధించి కూడా ఈ ఇయర్లో ఏ ఫీల్డ్లో ఏ ప్రైజెస్ ఇచ్చారు, ఎవరికి ప్రైజెస్ ఇచ్చారు, వాళ్ళు ఏ దేశం వాళ్ళకి దేని మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఈ నోబెల్ ప్రైజ్ లభించే మీకు పీడిఎఫ్లో కూడా పీడిఎఫ్లో కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ.